లేకపోతే ఇవన్నీ మాట్లాడుకొచ్చారు ఆయన, రకరకాల మాట్లాడుకొచ్చారు. అదే ఏదో సాంప్రదాయం తాగడం అనేది సాంప్రదాయం అంటున్నారు ఆయన. వాళ్ళ ఆధిపత్యం చేయడానికి, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులని చంపడానికి నకిలీ దందా చేస్తూ ఇక్కడి వాళ్ళని అవమానిస్తా అంటే, నీకు అంత వ్యాపార తెలివితేటలు ఉంటే అక్కడే పెట్టుకో, గుజరాత్లో పెట్టుకో, రాజస్థాన్లో పెట్టుకో. నీకు అక్కడ శాతగాకనే కదా ఇడికి వచ్చినావు. ఇప్పుడు మా హైదరాబాద్కి బిర్యానీ వరల్డ్ ఫేమస్. ఇప్పుడు కాదు. ఏది మా నిజాం గారు హైదరాబాద్ 224 ఏళ్ళు పరిపాలించిన నిజాం గారు రోల్స్ రాయ్ కార్లను తీసుకొచ్చి బల్దియా అంటే మున్సిపాలిటీ జిహెచ్ఎంసీకి రోడ్లు ఉండడానికి వాడినాం. హౌ దట్ ఈస్ పాసిబుల్? మాకు శాతగానులకి, మాకు సన్నాసులకి, మాకు దద్దమ్మలకి ఇవన్నీ ఎట్లా సాధ్యం? మేము గుజరాత్ రాజస్థాన్ పోయి వ్యాపారం చేసుకొని ఆడ బతుకుతలేము. మా తెలంగాణోడు ఇక్కడ వచ్చే ఆదాయం సరిపోకపోతే దుబాయ్ పోతున్నాడు, లేకపోతే అమెరికాకు పోతున్నాడు. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. పొద్దంతా తాగివంటే మరి మా పనులు ఓడి చేస్తున్నాడు, మా డే టు డే ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు చేయడమే అబ్జెక్షనబులా? లేదు బ్రదర్, వ్యాపారము ఫేర్ దందా చేయి, ఎవ్వడేమంటలేడు. ఇది కాంపిటీషన్ గా చెయ్యి, ఒక బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయి. ఇన్నేళ్ళు కాదు, ఈ మధ్య కాలంలో ఈ వ్యతిరేకత ఎక్కువైంది. కానీ గతంలో నా చిన్నగా ఉన్నప్పుడు కానీ ఏ ఊరికి పోయినా, చిన్న టౌన్ కి పోయినా కానీ స్వీట్ షాప్ ఎవరిది ఉండేది? మార్వాడి వాళ్ళది ఉండేది. స్వీట్ షాప్ మాత్రమే. అది కాకుండా అఫ్జల్ గంజ్, ఇక్కడ బేగం, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నది ఈ బడి చౌడి సుల్తాన్ బజార్, రామ్కోటి. సో అక్కడ బడి చౌడి, ఈ యొక్క సుల్తాన్ బజార్, ఇక్కడ అంతా గుజరాత్ వాళ్ళది ఉంటుంది వ్యాపారం. ఏది ఆ యొక్క బట్టల షాప్, అనేక రకాల షాప్, ముఖ్యంగా బట్టల షాపులు ఎక్కున్నాడు. సో అది కాకుండా ఇంకొంచెం ముందుకు పోతే ఆ యొక్క ఓల్డ్ సిటీ కంటే ముందు బేగం బజారు హోల్సేల్ లో ఏది మార్వాడికి చేసేవాళ్ళు. అంటే కొన్ని పదుల సంఖ్యలో ఉండేవి. అప్పుడు ఇక్కడ ప్రజలకు నొప్పి కాలేదు, ఎందుకంటే వాళ్ళు చేసే వ్యాపారము ఇక్కడ లోకల్ వాళ్ళకి వీళ్ళు చేసే వ్యాపారానికి సంబంధం లేకుండా ఉండే, కాబట్టి వదిలేసారు. కానీ ఇప్పుడు ఏమైంది? వాడు నకిలీ సామాన్ తెస్తాడు, సేమ్ ఒకటే తీరుంటాయి. నిన్న బ్రదర్ చెప్తున్నాడు, ఆయన బ్రదర్ పైన మర్చిపోయినా. సో ఆయన అశోక్ పైప్ లో ఏదో కొంటుండంట. ఆ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసేవాడు గుజరాతీ వాడే. చూడ్డానికి సేమ్ ఉంటాయి కానీ క్వాలిటీ ఉండదు. సో ఆ తక్కువ రేటుకి 260 రూపాయలకి పైపు అమ్మితే నాకు 280కి వస్తే, నా ట్యాక్స్ జిఎస్టీ అన్ని కలిపేస్తే నాకు 300కి తక్కువ నేను అమ్మితే నేను లాస్ లో అయిపోతా. కాబట్టి నేను చేసేది నంబర్ 1 క్వాలిటీ ఉంది. సో ఆ క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు, కాబట్టి నేను ఆ రేట్కి ఇవ్వలేను. కస్టమర్ ఏమనుకుంటుండు, నేను ఎక్కువ లాభం తీసుకుంటున్నాను కస్టమర్ అనుకుంటుండు. అట్లా నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు నకిలీ. ఇప్పుడు అంతెందుకు, నిన్న ఒక బ్రదర్ నిన్న ఇంటర్వ్యూ చేసిండు ఏదో ఛానల్లో. సో ఆయన గోకుల్ చాట్ లో ఏది క్యాషే తీసుకుంటారు. అట్లా నువ్వు గుజరాతీ మార్వాడల్లో ఈ షాపులు చూడండి, క్యాషే తీసుకుంటారు. ఎందుకు అంటే నువ్వు ట్యాక్స్ కట్టేది లేదు నీకు. సో ఒకసారి మీరు మంచి పాయింట్ రైట్ చేశారు. మీ చిన్నతనంలో మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏ వ్యాపారాలు ఉండేవి వాళ్ళకి, ఏ వ్యాపారాల్లో వాళ్ళు ఎక్కువ అంటే యూనిక్ బిజినెస్ ఉండేది? మీరు అంటున్నట్టుగా స్వీట్ షాపులు, అంతకంటే ముందు స్వీట్ షాపులు పెద్దగా తెలంగాణ వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే తెలంగాణ వాళ్ళకి స్వీట్ షాపులు ఉండేది, కానీ మన ఇళ్లలోనే అప్పాలు ఇవన్నీ చేసుకునేది. కానీ ఈ స్వీట్ షాపులో ఎక్కువ వెళ్ళకపోతుండే, స్వీట్ షాపులు వచ్చినాయి. తర్వాత కొంత ఈ రాణిగంజ్, అఫ్జల్ గంజ్ ఏరియా ప్రాంతంలో కొంత ఐరన్ మెటల్ ఇవన్నీ వచ్చినాయి. అది కూడా వాళ్ళు యూనిక్గా చేసిన బిజినెసే. సో ఇవన్నీ యూనిక్ బిజినెస్. వీటిల్లో మన వాళ్ళంతా అప్పుడు చూడలేదు, గ్రాస్ రూట్స్లో మన వాళ్ళు ఉండేది, వీళ్ళంతా కూడా పైన సేల్స్ వరకు ఉండేది. ఇంకా ఏ రకమైన బిజినెస్ ఉండేవి గతంలో? ఇవే బ్రదర్, హోల్సేల్, అది కూడా రిటైల్ కాదు, హోల్సేల్ చేసేవాళ్ళు. అందువల్ల మనకి ఆ నొప్పి అనిపించేది కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్ కి ఏది దుబ్బాక అంటే సిద్దిపేట దగ్గరలో ఏది కిరాణ్ షాప్ ఉన్నది వైశ్యులు. సో ఈ అఫ్జల్ గంజ్ పోయి కొనుక్కొచ్చేటాడు ఆయన హోల్సేల్ లో. కొనుక్కొచ్చి అక్కడనే అదేంది ఇది ఉంటది కదా మన, అదే ఫేమస్ ఉండే అప్పట్లో ట్రావెల్స్ ది. సో అందులో వేస్తే మళ్ళా తెల్లారం అన్నాడు వచ్చేది అతనికి. సో ఆ విధంగా వీళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ కాలేదు ఇక్కడ లోకల్ బిజినెస్ లకి, లాభమైంది. అంటే దే ఫెల్ట్ ఏది తక్కువ రేటుకి మనకు దొరుకుతున్నాయని సంతోషపడ్డారు. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ మనం చేసే ప్రతి వ్యాపారంలో వచ్చేసారు. ఇప్పుడున్న ఎక్స్‌ప్లాయిటేషన్ ఏంటి? ఇప్పుడున్న సమస్య ఏంటి అంటారు? ఇప్పుడు కూడా అవే స్వీట్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే ఐరన్ బిజినెస్లు ఉన్నాయి, ఇప్పుడు అదే హోల్సేల్స్ ఉన్నాయి. ఏం కాదు బ్రదర్, ఆ స్వీట్ షాపులు మనం డైలీ వాళ్ళు మార్వాడి వాళ్ళు చేసే డాడూస్, లడ్డూలు, ఇంకోటి ఆ పేడలు ఏవో వాళ్ళ నార్త్ ఇండియా స్టైల్లో చేసేటి, లేకపోతే ఆ యొక్క టిపికల్ మనమేమో ఇది బియ్యం పిండి కానీ లేకపోతే ఈ యొక్క శనగపిండి తక్కువ వాడతాం మన దగ్గర. వాళ్ళు అన్ని శనగపిండితో చేసుకుంటారు గుజరాత్. సో ఆ విధంగా మనకి ఏది వాళ్ళు టిపికల్ గా గుజరాతీ సంబంధించిన
చుడువాలు కానీ ఆ స్వీట్ షాప్లో దొరికేటి ఏదైనా సరే దాంతో మాకు నొప్పి అయితే లేదు. ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి పండగకు ఎవరైనా స్పెషల్ అకేషన్ ఉంటే తప్ప డే టు డే మనం ఇంట్లోనే చేసుకుంటాం మన టిపికల్ వన్. ఇప్పుడు ఇబ్బంది ఏంటి? ఇప్పుడు అవే బిజినెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇబ్బంది ఏంటి మరి? ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మార్వాడి గోబ్యాక్? ఇప్పుడు ఏది బట్టల షాపులలో వచ్చేసారు, బంగారం షాపులలో వచ్చేసి మనం చేసే ప్రతి బిజినెస్ లో వచ్చేసి క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మన వ్యాపారాలని దెబ్బకొడుతున్నారు. మళ్ళీ వాళ్ళ వ్యాపారాలలో మన వాళ్ళని హైర్ చేసుకుంటలేరు. మూడోది ఏంటంటే వాళ్ళు సంపాదించిన ఆ పైసలు ఇక్కడ ఖర్చు పెడతలేరు, మళ్ళీ అక్కడికి తీసుకుపోతున్నారు. అంటే అన్ని రకాలుగా నష్టం చేస్తున్నారు. ఇక్కడ 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 మళ్ళీ అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్, ఏది కార్డు వాడలేము. సో అన్ని కల్తీ అంటారు. అయితే మీ మాటల్లో అన్ని కల్తీయే, సెకండ్ హ్యాండ్ మాల్ అమ్ముతున్నారు, సబ్ స్టాండర్డ్ మాల్ అమ్ముతున్నారు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారి ఆయన కూడా మంచి అట్లనే కస్టమర్ని ఎందుకు కూడా పట్టుకుంటాడు ఆయన వచ్చి. ఆయన ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న వైశ్యులు అందరూ మెజారిటీ వైశ్యులు, కొద్దిమంది వేరే కులాల వాళ్ళు కూడా వ్యాపారం చేసేవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఇది పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా వస్తున్నారు కదా. అంటే దే ఆర్ ఫీలింగ్ ద పెయిన్ కాబట్టి వస్తున్నారు. ఎందుకని వాళ్ళ కస్టమర్ కి తక్కువ రేట్కి ఇవ్వాలి, 4 పైసలు సంపాదించుకోవాలని ఎవరికి ఉంటుంది? ఒకసారి జోసెఫ్ గారిని అడుగుతాను, నేను జోసెఫ్ గారితో కూడా మాట్లాడతాను. జోసెఫ్ గారు, సబ్ స్టాండర్డ్ కల్తీ అన్ని రకాల వ్యాపారాల్లో చేరుకున్నారు. ఒకప్పుడు ఇబ్బంది లేదు, ఇప్పుడు ఇబ్బంది ఎందుకు కలుగుతుందంటే మనం చేసేటువంటి వ్యాపారం, అంటే లోకల్ వాళ్ళు చేసేటువంటి వ్యాపారాల్లో కూడా వాళ్ళే చొరబడి తక్కువ ధరకి ఇచ్చేసి కల్తీ మాల్ని లేకుంటే సబ్ స్టాండర్డ్ సామాన్ని అమ్ముతున్నారు. ఇది మొదటి నుంచి వినిపిస్తున్న వాదనే రాజ్బోడా గారు కూడా ప్రజలు ఏమనేస్తారు, మీరేం చెప్తారు? రాజ్బోడా భాయ్ నమస్కారం. రాజ్బోడా భాయ్, హౌ ఆర్ యూ? రాజ్బోడా భాయ్ రైట్, వినిపిస్తాను, మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి. కల్తీ సామాన్లు అమ్ముతున్నారు, కొనొద్దురా నాయనా, ఎందుకు ఉంటాము? ఇప్పుడు కల్తీ అని తెలిసిన తర్వాత ఇప్పుడు కల్తీ కళ్ళు అమ్ముతారు, ఉంటామా? కల్తీ నాటు సారాలు అమ్ముతాము, ఉంటామా? ఎందుకు కొనాలి? ఇప్పుడు కల్తీ అన్న తర్వాత మనం కొంటే మనం కూడా కల్తీ అవుతాము. ఇప్పుడు మనకు తెలిసి కూడా అక్కడ గొయ్యి ఉంది, మనం దూకుదామంటే అది మనం తెచ్చుకునే ప్రాబ్లమే కదా. బ్రాండెడ్ కొందాము, దొంగ సామాన్లు అమ్ముతున్నారు. వాడు దొంగ సామాన్లు అమ్మేటప్పుడు మనం ఎందుకు కొందాము? వాడిని ఒక్కడే వాడవాడు ఒక్కడే చేస్తాడా? వేరెవడు చేయడా? నువ్వేం చెయ్యమ్మా సార్? మన దేశస్తులా లేదా ఇతర బయట దేశస్తులా? ఏ దేశం నుంచి వచ్చిన బార్బడోళ్ళు? అదేదో శాంతి పౌరులు. ఆరోగ్యస్వామి గారు జోసెఫ్ గారు ఒక నిమిషం. జోసెఫ్ గారు, ఇదే స్వర్ణకారులు ఆ బంగారాన్ని ఒక వస్తువుగా మలిచేటువంటి సమయంలో జనరల్గా వాళ్ళ దగ్గరికి పోతే తీసుకొని ఇంత గ్రామంలో అంటే అంత గ్రామంలో తెలిసి గోల్డ్ ఇచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు వేస్టేజ్లు, వ్యాట్లు ఇవన్నీ కూడా ఈ బిజినెస్ అని విస్తరించింది, వేస్టేజ్లు పెరుగుతున్నాయి, రకరకాల కల్తీ అవుతుంది గోల్డ్. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే కొన్ని సందర్భాల్లో లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చాలాసార్లు మనం చూసాం. సో ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి ఆ గోల్డ్ తీసుకెళ్లి ఆ ఆర్నమెంట్ తీసుకెళ్ళి మనం కొన్ని రోజుల పాటు వాడుకుంటాం. అంటే అదొక అంశం కదా, అదొకటే కాదు, అదొక అంశం కదా. గోల్డ్ ద్వారానే మనము జీవితాన్ని సాధిస్తామా? కాదు కదా. మనకి ఎన్నో కష్టాలు ఉంది. రాష్ట్రంలో చాలా విలువైన ప్రాబ్లమ్స్ ఉంది. అదంతా పక్కకు పెట్టి మార్వాడి గోబ్యాక్ అని నినాదం ఏంద్రనైనా మార్వాడిని వెల్కమ్ చేయండి. తప్పు చేసిన మార్వాడి ఎవడైతే ఉన్నాడో మనం తరమేద్దాము, కలిసి నేను కూడా వస్తా దాంట్లో. అంతేగాని మొత్తం సమాజాన్ని తరుముతా అంటే తప్పది, దౌర్జన్యం. అది తప్పు కూడా దౌర్జన్యం. అది ఎందుకు? అక్కడేదో చిన్న పార్కింగ్ ఇష్యూ అయింది, తప్పైంది, పోలీస్ వరకు వెళ్ళింది, అక్కడ పెద్దోళ్ళు కూడా కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ అంశాన్ని ఇంకా మొత్తం రాష్ట్ర స్థాయికి ఏదో వాళ్ళు వచ్చి ఏదో దోపిడీలు చేసుకున్నట్టు మన రాష్ట్రానికి మేము సమాధానం చెప్పగలుగుతాం. ఒకసారి మాట్లాడండి, రాజ్బోడా గారు మాట్లాడండి. జోసెఫ్ గారు ఒక నిమిషం. నేను ఇప్పుడు జోసెఫ్ గారు బ్రదర్ చెప్పిన దానిలో 3 పాయింట్స్ నేను రాసుకున్నా, నాకు అర్థమైంది, నాకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒకటి ఏంటంటే కల్తీ అమ్ముతుంటే కొనవద్దు అంటారు. ఎవడన్నా నేరం చేసేవాడిని నేను నేరస్తునని ఏనాడు చెప్పాడు, చెప్పి చేస్తారు ఎవరన్నా? వాడు కల్తీ చేస్తుండని మనలాంటి మేధావులము ఈ యొక్క ఏది మనకు కూడా అది చూస్తే సేమ్ అనిపిస్తుంది, అర్థమైందా? సో అంటే మోసం ఇప్పుడు కన్స్యూమర్ కోర్టులో వేసి అది అన్ని చూపెడతాయి. కానీ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు, ఒక సామాన్యులకి వాళ్ళకంత నాలెడ్జ్ లేదు.
వాళ్ళకి ఇది కల్తీ, వాళ్ళు నమ్ముతున్నారు. నువ్వు నమ్మక ద్రోహం